సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. పౌరుషానికి ప్రతీకగా జరిగే ఈ కోడి పందాలకు పశ్చిమ గోదావరి జిల్లా రెడీ అవుతోంది. ఈ కోడి పందాలు వీక్షించడానికి రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి భీమవరం, ఏలూరుకు వస్తుంటారు. ఇప్పటికే పందెం రాయుళ్లు పందెం కోళ్లతో పాటు బరులు సిద్ధం చేశారు. పందానికి దిగే కోళ్లకు బాదం పప్పు, పిస్తా, వేట మాంసం, కోడిగుడ్డు సొన ఇలాంటి బలమైన ఆహారంతో పాటు స్విమ్మింగ్ లాంటి తర్ఫీదు ఇస్తుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. ఈ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఇప్పటికే ప్రారంభమైనవి. కోడి పందాలు సంబంధించి కావచ్చు, లేకపోతే వివిధ రంగవల్లీలకు సంబంధించిన పోటీలు కావచ్చు, లేదా హరిదాసుళ్ళు, గొబ్బెమ్మలు, ఇలాగా సంక్రాంతి శోభ అయితే ప్రారంభమైంది ఈ జిల్లాలో. సంక్రాంతి కోడి పందాలని కోడి పందాలు పెద్ద ఎత్తున ఇప్పటికే జనాలు అయితే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వాళ్ళ కోడి పందాలకు సంబంధించి కోళ్ళ పెంపకం అలా ఏ విధంగా జరుగుతుంది, కోడి ఏ విధంగా తయారు చేస్తారు, కోడికి పెట్టే ఫీడ్ ఎలాగుంటుంది, లేకపోతే దానికి తర్ఫీదు ఎలాగిస్తారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి అడపా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మామూలుగా పట్టుకెళ్తూ ఉంటారు. ఒక సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఫేమస్, కానీ వేరే రాష్ట్రాల్లో సంక్రాంతి పని ఏం లేదు, ఎప్పుడూ వాళ్ళు కొనుగోలు చేస్తూనే. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఫీడ్ రేట్లు అయితే బాగా పెరిగిపోయి వాళ్ళ కోళ్ళ పెంపకం ఆశాజనకంగా అయితే లేదు. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి మాకు ఇది హాబీగా ఉంది కాబట్టి మా అగ్రికల్చర్లోని ఇది పార్ట్ టైం కింద మేము ఆ హాబీని కొనసాగిస్తున్నాం తప్పితే ఇది మంచి ఆదాయకంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. పందానికి రెడీ చేయాలంటే ఒక కోడికి ఎంత ఖర్చు అవుతుంది? పందాన్ని రెడీ చేయాలంటే మినిమము పిల్లప్పటి నుంచి తయారు చేయాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది. కోడికి 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది. అయితే పుట్టినవన్నీ రావు కదా. కోళ్ళు 100 కోళ్ళు పుడితే పందానికి తయారు చేసుకునేపాటికి 10 కోడి పుంజులు మంచి వస్తే గొప్ప. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఏ బ్రీడ్ ఎక్కువగా వాడతారు? ఉభయ గోదావరి జిల్లాలో మరి పూర్వం అయితే మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది అయితే మనకు తెలియదు, కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలోనే బ్రీడ్ మంచిది ఉంది. ఇండోనేషియా ఫారిన్ కంట్రీ నుంచి ఇచ్చిన బ్రీడ్ ఇన్ని బ్రీడ్ కింద చేసినప్పటికీ కూడా సత్ఫలితాలు పెద్దగా ఆశాజనకంగా కనపడలేదు. కాబట్టి వీటినే ఒకే దొడ్లు, ఒకే బ్రీడ్ ఒకేలాగా కాకుండా వేరే ఒక రైతు పెంచిన దాన్ని మళ్ళీ ఒక రైతు దాన్ని వేరే వాటిని క్రాస్ చేసుకుంటూ ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటాయి అనేది నమ్మకం మాకు. మొత్తానికి మనం చూసుకుంటే ఇటు 3 రోజుల పాటు జరిగే కోడి పందాలకు సంబంధించి ఇప్పటికే పందిగాళ్ళు అయితే బడులు జిల్లా వ్యాప్తంగా సిద్ధం చేస్తున్నారు. మరో పక్కన కోళ్ళు తయారీ కేంద్రాల వద్ద కూడా కొన్ని వేల కోళ్ళు అయితే ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇప్పటికే కోళ్ళు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.